హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళు బోట్ నెక్ కటింగ్ ఎలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనేదైతే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫస్ట్ మనము చెస్ట్ ఇంకా బ్లౌజ్ పొడవు అనేది ఎలా కొలుచుకోవాలో చూసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఇలా వేసుకున్న తర్వాత టేప్ అనేది తీసుకొని అటుపక్క చంక భాగం నుంచి ఇటు పక్కకు కరెక్ట్గా పెట్టుకొని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత దాన్ని సగం చేసి మడత వేస్తే సగం వస్తుంది. ఆ వచ్చిన సగాన్ని మనము మెజర్మెంట్గా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న తర్వాత సేమ్ పొడవు కూడా టేప్ తోటే అలా పైనుంచి కింది వరకు చూసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, పైనుంచి కింది వరకు ఇలా చూసుకున్న తర్వాత అయితే మనము క్లాత్ అనేది కింద చూపిస్తున్నాను కదా, అలా మడత అయితే వేసుకోవాలి. ఇలా మడత వేసుకున్న క్లాత్ అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే నేను 2 ఫోల్డ్స్ అయితే వేసుకున్నాను. దానికి నేను ఇంకొక మడత వేసి 4 ఫోల్డ్స్ లాగా ఇలా వేసుకున్నాను అన్నమాట. నేను అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకని 4 ఫోల్డ్స్ అయితే వేసుకున్నాను. మీరు కావాలంటే వేరువేరుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి నేను క్రాస్ ఉంది కాబట్టి క్లాత్ అయితే క్రాస్ రాకుండా ఫస్ట్ ఒక లైన్ అయితే స్ట్రైట్గా గీసుకున్నాను అన్నమాట. గీసుకున్న తర్వాత అయితే నేను ఇప్పుడు చూపించాను కదా పొడవు అనేది బ్లౌజ్లో ఎలా తీసుకోవాలి అనేది నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఫస్ట్ ఇలా పొడవు చూసుకున్న తర్వాత ఎంత వస్తుందంటే ఫస్ట్ మనం 1/2 ఇంచ్ పైకి కింద ఒక 1.5 ఇంచ్ అనేది హెమ్మింగ్కి అలా పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కింది నుంచి పైకి పెట్టుకోవాలి. మనం అండర్లైన్ చేసుకున్న లైన్ నుంచి ఫస్ట్ వచ్చేసి 1.5 ఇంచ్ అనేది నేను కింద అండర్లైన్ చేస్తున్నాను. చేసిన తర్వాత అక్కడి నుంచి తర్వాత నేను అసలు ఇంకా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మొత్తం కలిపి మళ్ళీ ఇంకొక లైన్ అనేది స్ట్రైట్గా వేసుకుంటున్నాను, క్రాస్ అనేది వెళ్ళకుండా. ఇలా వేసుకున్న తర్వాత అయితే నేను నెక్ వెడల్పు అనేది నేను 3 ఇంచ్ అయితే పెట్టుకుంటున్నానండి. 3 ఇంచ్ సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం వెడల్పు బోట్ నెక్ కాబట్టి 3 ఇంచ్ అయితే మనకు కొంచెం బాగా వస్తుంది. 3.5 అయినా పెట్టుకోవచ్చు. తర్వాత షోల్డర్ అనేది చూసుకున్నాను. షోల్డర్ కూడా 3 వచ్చింది. 3 ఇంచ్ షోల్డరు, తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి మొత్తం కలిపి 6.5 అట్లా వచ్చింది. ఈ సేమ్ 6.5ని నేను కరెక్ట్గా ఇట్లా గీసుకున్నాను అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా గీసుకున్న తర్వాత దానికి లైన్ స్ట్రైట్గా గీసి తర్వాత మనము ఒక 7 ఇంచ్ లాగా మార్క్ చేసుకున్నాను. 7 ఇంచ్ అంటే మార్క్ చేసుకున్నాను. తర్వాత వెడల్పు అనేది మనం తీసుకున్నాం కదా, నాకైతే 18 వచ్చింది. 18లో నేను సగం చేసి 9 పెట్టాను. 9 పెట్టిన తర్వాత 2 ఇంచెస్ ఖర్చుకైతే పెట్టుకున్నాను కుట్లలోకి. తర్వాత వచ్చేసి సేమ్ అలాగే నడుముకి కూడా అలాగే కింద కొలుచుకోవాలి కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే తీసుకొని బ్లౌజ్ అనేది తీసుకొని మళ్ళీ 2 మడతలుగా వేసుకోవాలి. 4 ఫోల్డ్స్ కాబట్టి మనం 2 మడతలుగా తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని మనం మళ్ళీ సగానికి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఎంత వస్తుందో అంత మనం అక్కడ వేసుకోవాలి. నాకైతే 7.5 అట్లా వచ్చింది. నేను అక్కడి నుంచి కరెక్ట్గా కింద చూపిస్తున్న విధంగా కిందకి అట్లా నడుముకు వచ్చిందాన్ని వేసేసాను. తర్వాత ఒక డాట్ వేసుకోవడానికి 1 ఇంచ్ పెట్టుకున్నాను. తర్వాత 2 ఇంచులు అనేది ఖర్చులకి కుట్లలో వదులుకున్నాను. ఇప్పుడైతే ఆ రెండింటిని కలిపేసాను. ఇలా లైన్స్ అయితే గీసుకున్న తర్వాత అయితే మనము ఇప్పుడు నెక్ అనేది పొడవు చూసుకోవాలి కాబట్టి మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా
మనమైతే ఇట్లా బ్లౌజ్ తీసుకున్న తర్వాత అయితే మనము ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఫస్ట్ నాకైతే ఇలా వేసుకొని 6 ఇంచెస్ అయితే వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న విధంగా చూస్తే మీకైతే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఇలా 6 ఇంచెస్ అనేది వచ్చింది నాకైతే. 6 ఇంచెస్ని నేను ఇక్కడ పైనుంచి కరెక్ట్గా మార్క్ చేసుకున్నాను, కిందికి వేసుకున్నాను. 6 ఇంచెస్ వేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా దానికి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకున్నాను. తర్వాత ఆ రెండింటిని కలిపేసి పైన 3 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను కాబట్టి కింద కూడా 3 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. ఇంకా దాన్ని అయితే ఒక డబ్బా షేప్లో అయితే కలిపేశాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలిపేశాను. ఇలా కలుపుకున్న తర్వాత అయితే నేను ఫ్రంట్ బ్యాక్ 2 నెక్స్ ఒకేసారి గీసుకుంటున్నాను. కట్ చేసుకునేటప్పుడు వేరువేరుగా అయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బ్యాక్ నెక్ కూడా కొలుచుకోవాలి. ఇట్లా కొలుచుకున్న తర్వాత అయితే కొలత తీసుకున్న తర్వాత అయితే నాకు 8 అనేది వచ్చింది. ఇక్కడ నేను ఈ 8ని పైన లైన్ దగ్గర నుంచి కిందికి 8 ఇంచెస్ అనేది ఇలా చూపిస్తున్న విధంగా అయితే మార్క్ చేసుకున్నాను. సేమ్ అలాగే కరెక్ట్గా లైన్ రావాలి కాబట్టి ఇటు పక్క కూడా ఒక లైన్ అనేది మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని లైన్ అనేది వేసుకుని సేమ్ 3 ఇంచెస్ అనేది వెడల్పుకి ఒక లైన్ వేసేసాను. సేమ్ అలాగే డ్రా చేసేసాను. డ్రా చేసుకున్న తర్వాత అయితే పైన స్టార్ నెక్ అనేది పెట్టుకున్నాను. క్రాస్గా కొంచెం క్రాస్ వచ్చేసి తర్వాత పైన అలా చూపిస్తున్న విధంగా అయితే నేను స్టార్ నెక్ అనేది గీసుకున్నాను అన్నమాట. గీసుకున్న తర్వాత నాకు ఇంకా కింద నెక్ కూడా గీసుకోవాలి కాబట్టి నేనైతే కింద నెక్కి రౌండ్ నెక్ అయితే గీసుకుంటున్నాను. మనం గీసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు పోయినా కూడా మనం కట్ చేసుకునేటప్పుడు కటింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా గీసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను అక్కడ డాట్కి 1 ఇంచ్ అయితే వదులుకున్నాను కదా, ఆ డాట్ వచ్చేసి షోల్డర్కి స్ట్రైట్గా అనేది వేసుకోవాలి, కుట్టుకోవాలన్నమాట. అందుకనే ఇలా చూపిస్తున్నాను కదా, అక్కడ అలా చూపిస్తున్నాను కదా అదైతే అలా డాట్ అనేది అట్లా వస్తుంది. తర్వాత వచ్చేసి సంకలో వచ్చేసి మనం వేసుకున్న మెజర్మెంట్కి కాస్త రౌండ్గా అండర్లైన్ చేసుకోవాలి కిందికి. అలా అండర్లైన్ చేసుకున్న తర్వాత మనం సంక భాగం అనేది కొలుచుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు నేను బ్లౌజ్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనము బ్లౌజ్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా మనం హ్యాండ్స్ దగ్గర 2 ఇంచెస్ అనేది పైన వదులుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి సంక చివరన పెట్టుకొని ఎంత వస్తుందో చూసుకోవాలి. నాకైతే 7 ఇంచెస్ వచ్చింది. 7 ఇంచెస్కి నేను ఒక ½ ఇంచ్ పైన ½ ఇంచ్ వదిలేసాను. పైన కనిపిస్తుంది కదా, ½ ఇంచ్ అయితే వదిలేసి 7½ ఇంచ్ నాకు రావాల్సి ఉంది. సేమ్ 7½ ఇంచ్ నేను వచ్చేటట్టుగా దాంట్లో రౌండ్ గీసుకున్నాను కదా, అదైతే నాకు కరెక్ట్, నేను గీసుకున్న రౌండ్ అయితే కరెక్ట్ సరిపోయింది. మీరు కూడా చూసుకొని మీకు సేమ్ అక్కడ నేను చూపించిన విధంగా హ్యాండ్స్ దగ్గర కొలత తీసుకొని ఎంత వస్తుందో అంత గీసుకోండి. గీసుకున్న తర్వాత కొంచెం పొట్టిగా వచ్చినా పొడుగ్గా వచ్చినా మీరు కొంచెం కిందికైనా పైకైనా కొంచెం రౌండ్గా గీసుకొని మళ్ళీ కొలుచుకొని అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా ఒక 2-3 సార్లు చూసారంటే మీకు బాగా అర్థమైపోతుంది. ఇప్పుడైతే నేను కటింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా అయిపోయింది కాబట్టి డ్రా చేసుకోవడము. ఇప్పుడైతే నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ క్రాస్ లైన్స్ ఏం లేకుండా ఫస్ట్ కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను అన్నమాట. ఇక్కడ కింద కూడా క్రాస్ ఉంది కాబట్టి కింద కూడా క్రాస్ అనేది లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనమైతే ఇక్కడ లైనింగ్ కాబట్టి లైనింగ్ అసలుది కాబట్టి మనం ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే నేను ఫ్రంట్ నెక్ ఇక్కడ 2 పీసులు ఉన్నాయి కదా, ఫ్రంట్ ఒక పార్ట్ బ్యాక్ ఒక పార్ట్ మీరు కొంచెం చూసుకొని కట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. సైడ్స్ అంతా కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మనం పీసెస్ అనేది వేరువేరుగా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి కరెక్ట్గా.
ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోకూడదు. ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది పాడైపోతుంది. కరెక్ట్గా చూసుకొని నెమ్మదిగా కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత అయితే ఇట్లా చూపిస్తున్నాను కదా, ఫస్ట్ ఇక్కడ కచకాలు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక కచక వేసుకోవాలి. ఇట్లా సేమ్ ఖర్చు వదులుకున్నది. తర్వాత వచ్చేసి హెమ్మింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే మనము నెక్ కదా ఉండేది మనకి. నెక్ పీసెస్ అనేది నేను కింద వదులుకొని ఉన్నాను. కింద అయితే ఫ్రంట్ నెక్ పొట్టిగా ఉంది కాబట్టి నేను 2 పార్ట్స్ కలిపి కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు రౌండ్ నెక్ కాబట్టి మనం ఏ షేప్ అయినా పొట్టిగా కట్ చేసుకోవచ్చు. ఇలా కనిపిస్తున్న విధంగా. అదే మనకి బోట్ నెక్ అట్లాంటివి కావాలనుకుంటే మనం పీసెస్ అనేది వేరువేరుగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే కింద పీస్ వదిలేసి పైన పార్ట్ మాత్రమే బ్యాక్ నెక్గా కట్ చేస్తున్నాను. మీరు కాస్త చూసి జాగ్రత్తగా కట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇలా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నేను కింద పీస్ అనేది వదిలేసాను. కిందదైతే ఫ్రంట్ నెక్, పైనదైతే బ్యాక్ నెక్ ఇలా వచ్చేసిందన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలా అయితే వచ్చేస్తుంది. ఇదైతే ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇలా ఉంటుంది. స్టార్ నెక్ పెట్టానండి. ఇలా అటు సైడ్ ఇటు సైడ్ చూసారా ఎలా వచ్చిందో. ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇదైతే నెక్ అండి, స్టార్ నెక్ అంటారు దీన్ని. ఇలా కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకొని, ఇక్కడైతే నేను డాట్స్ చెప్పాను కదా, అది కుట్టుకునేటప్పుడు ఇక్కడ ఇటు పక్క అయితే కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత అయితే ఇదైతే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అన్నమాట. బ్యాక్ నెక్ అయితే ఇలా ఉందండి, ఇలా వచ్చింది కట్ చేసుకున్న తర్వాత అయితే. ఇది వచ్చేసి రౌండ్ నెక్, ఫ్రంట్ నెక్. మనము ఇలా ఉంది కదా, మనమైతే ఇక్కడ సేమ్ అలాగే డాట్స్ కూడా వేసుకోవచ్చు బ్యాక్ కావాలంటే. ఇప్పుడు వచ్చేసి ఇలా రౌండ్ నెక్ కదా, మనము రౌండ్ నెక్ అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనకు కావాలంటే ఉక్స్ పట్టి అనేది కట్ చేసుకోవచ్చు. మధ్యలో కట్ చేసేసుకుంటే ఉక్స్ పట్టి, కాజా పట్టి వేసుకోవచ్చు అన్నమాట. బ్యాక్ ఉక్స్ అయినా ఫ్రంట్ ఉక్స్ అయినా వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్కి, నేను చెప్పిన బ్లౌజ్కి అయితే బ్యాక్ ఉక్స్ అయినా పెట్టుకోవచ్చు, ఫ్రంట్ ఉక్స్ అయినా పెట్టుకోవచ్చు. కటింగ్ అయితే మీకు అర్థమైంది అనుకున్నాను. ఇంకా మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. ఇదండి ఇలా బ్యాక్ నెక్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇలా అయితే కనిపిస్తుంది బ్యాక్ నెక్ అనేది. మనం కట్ చేసేస్తే ఇలా మడత వేసి కట్ చేసుకొని బ్యాక్ ఉక్స్ పట్టి, కాజా పట్టి అలా అయితే వేసుకోవచ్చు అన్నమాట. ఇదైతే ఇలా ఉందండి బ్యాక్ పార్ట్. అయిపోయింది బ్యాక్ పార్ట్ కూడా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఇంకా మిగిలిన క్లాత్ అయితే ఉంది కదండి. ఈ మిగిలిన క్లాత్ అనేది మనము 4 ఫోల్డ్స్ అనేది వేసుకోవాలన్నమాట. అంటే 2 హ్యాండ్స్ కాబట్టి 2 హ్యాండ్స్ ఒకే దాంట్లో రావాలి కాబట్టి మనం 4 ఫోల్డ్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే 2 ఫోల్డ్స్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 ఫోల్డ్స్ వచ్చేలాగా నేను వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత నాకైతే అటుపక్క ఇటుపక్క 2 వైపులా మడత అనేది వచ్చింది. ఒకవైపు మడత ఉంటే చాలండి, ఇంకొక వైపు కట్ చేసేసుకోవచ్చు. నాకైతే బ్లౌజ్ హ్యాండ్స్ పొట్టిగా పెట్టమన్నారు కాబట్టి నేను కొంచెం పొట్టిగానే పెడుతున్నాను. మీకు ఎంత కావాలంటే అంత పొడుగ్గా పెట్టుకోవచ్చండి. సేమ్ ఇలాగా పెట్టుకోవచ్చు అన్నమాట. మీరు పెట్టుకోవాలనుకుంటే కింద ఒక 1/2 ఇంచ్, పైన ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదులుకొని మధ్యలో అసలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 2.5 ఇంచ్ అనేది తీసేసి సేమ్ దానికి కొంచెం
పైన మళ్ళీ సేమ్ అటు పక్క తీసుకున్న దానికి వేసుకోవాలి కాబట్టి నాకు సంక పొడవు ఎంత వచ్చిందో చూసుకుంటే 7 ఇంచెస్ వచ్చింది కదా. ఆ 7 ఇంచెస్కి ఇటు పక్క 2.5 తీసేస్తే వచ్చిన దాన్ని నేను ఇటు పక్క నుంచి అటు పక్క కరెక్ట్గా ఎంత ఉందో అంత వేసుకున్నాను అన్నమాట. వేసుకున్న తర్వాత సేమ్ అటు పక్క పైనుంచి దీనికి షేప్ అనేది తీసుకున్నాను. షేప్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలన్నమాట. మనము సంక పొడవు అయితే చూసుకున్నాము, హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలి. తర్వాత 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఇలా వదులుకున్న తర్వాత అక్కడ అసలు ఇంకా కుట్లలో ఉంది ఇట్లా లైన్స్ అనేవి 2 కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనము కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. నాకైతే ఇటు పక్క 2 మడతలు వచ్చినాయి. మీరు కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి. మీకు ఒక పక్క మడత వచ్చినా కూడా హ్యాండ్స్ పొడవు సరిపోతే కట్ చేసుకోవచ్చు మీరు. ఇలా షేప్ ఇక్కడ చూపిస్తున్న విధంగా షేప్ అనేది కొంచెం 1/2 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. ఈ షేప్ అనేది ముందు పార్ట్కి అనేది కుట్టుకోవచ్చు వేసుకొని. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రౌండ్ అనేది కట్ చేసేసుకోవాలి. షేప్ తీయకూడదు ముందుగానే. ఇలా ఒక డాట్ కచకా అనేది వేసుకున్న తర్వాత మనం అసలు వదిలేసుకొని ఖర్చులకు వదులుకున్న దానితో కలిపి కట్ చేసుకోవాలి. ఇట్లా కనిపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదండి నాకు 2 మడతలు అనేది వచ్చింది. అందుకని నేను కరెక్ట్గా ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది చూసుకున్న వైపుకి మనం కట్ చేసేసుకోవాలన్నమాట. పొడవు చూసుకున్న వైపు అస్సలు కట్ చేయకూడదు, ఎందుకంటే హ్యాండ్ అనేది పాడైపోతుంది. లూజ్ చూసుకున్న వైపుకి ఒకవేళ మడత అనేది వస్తే కట్ చేసుకోవాలి. ఇలా అండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనకి హ్యాండ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూపించాను కదండి, ఇది అసలు అటు పక్క వచ్చేసి కుట్లలోకండి. ఇదండి హ్యాండ్స్ది. ఇప్పుడు నేను తీసి కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ 4 పీసెస్ అనేది వస్తాయి. మనం 4 ఫోల్డ్స్ కదా వేసుకుంది. ఇట్లా 2 హ్యాండ్స్ అనేది వచ్చేస్తున్నాయి చూడండి. ఫోల్డ్స్ అనేది తీసేస్తే 2 హ్యాండ్స్ అనేది వచ్చేసాయి చూడండి. అటు ఇటు కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మనము ఇలా ఒక వైపుకి షేప్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ ఒక వైపు అనేది మనము ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టుగా చూసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ మనకు ఇలా కట్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసి మనకు కన్ఫ్యూజన్ అనేది ఇటు అటు పోకుండా ఫ్రంట్ది బ్యాక్కి రాకుండా ఇలా ఒక లైన్స్ అనేది అండర్లైన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇదండి మనకు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు హ్యాండ్స్ కటింగ్ కూడా చూసేసారు కాబట్టి ఇప్పుడు ఇదండి మొత్తం అయిపోయింది. ఇంకా కటింగ్ అయితే ఇదైతే బ్యాక్ నెక్ది. తర్వాత నేను ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ దానికి ఉక్సులు వేయడానికి నేనైతే కట్ చేయలేదు. మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు కూడా ఒకేసారి. నేనైతే కుట్టుకునేటప్పుడు అయితే కట్ చేసి తర్వాత అయితే జాయింట్స్ అనేది కలుపుకుంటాను. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్, ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ నెక్. ఇది బ్యాక్ నెక్ అయిపోయింది, ఫ్రంట్ నెక్ ఇప్పుడు ఇలా అయిపోయింది. ఇది కూడా కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా అయిపోయాయి. మనకి హ్యాండ్స్ కూడా బ్యాక్ నెక్ అంతా అయిపోయింది. చూపిస్తున్నాను కదండి. ఇలా కరెక్ట్గా మనము ఎలా గీసుకున్నా కానీ కుట్టుకునేది అనేది కట్ చేసుకునేది అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ కూడా కటింగ్ అనేది అయిపోయింది. ఇలా 2 హ్యాండ్స్ అనేది వచ్చేసాయి. 2 హ్యాండ్స్ వచ్చేసాయి కదా. ఇదండి మనకి హ్యాండ్స్ అనేది కరెక్ట్గా ఇలా 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనమైతే అసలుది కట్ చేసుకోవాలి కాబట్టి ఇదైతే నాకు నెట్ క్లాత్ అయితే వచ్చిందనమాట. ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ అయితే కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఇలా కరెక్ట్గా మడతలు లేకుండా చక్కగా చేసుకొని పెట్టుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది. అటు ఇటు పోయిందంటే కుట్టుకునేటప్పుడు మనకు కరెక్ట్గా అనేది రాదన్నమాట. ఇలా పెట్టుకున్నాను కదా. ఇలా పెట్టుకున్న తర్వాత అయితే నేను ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా,
బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు ఇక్కడైతే మనకు బ్యాక్ నెక్ కనిపిస్తుంది కదా మనకి నెట్ క్లాత్ మీద. ఇప్పుడు దీని మీదకి అయితే నేను బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకుంటున్నాను. ఈ బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా దీని మీద అయితే పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్నదైతే తర్వాత మనకు అసలు లైనింగ్ కంటే మనము ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అలా ఎక్స్ట్రాగానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి తర్వాత అయినా మనం కట్ చేసుకోవచ్చు కదా. అందుకని మనం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలండి. నేనైతే నెక్ ఇప్పుడే కట్ చేయడం లేదు. నేను కుట్టుకున్న తర్వాత అయితే నెక్ పీసెస్ అనేది కట్ చేసి కుట్టుకుంటానండి. మీకు కావాలంటే ఇప్పుడే కట్ చేసేసుకోవచ్చు, వేరువేరుగా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, లైనింగ్ అసలు 2. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కండి. ఇది రెడీమేడ్ క్లాత్ కాబట్టి మనకి డిజైన్ కరెక్ట్ నెక్ వచ్చింది కదా, మనం అది చూసుకొని మాత్రమే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవడానికైతే మనకు ఇక్కడ కొంచెం క్లాత్ తగ్గి ఉంది. ఈ తగ్గి ఉన్నదానికి మనం వేరే క్లాత్ అనేది వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి మనము ఫస్ట్ ఇది అసలు అనేది దీని మీద క్లాత్ మీద అయితే మనం పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోవాలి. మనకు కావాలంటే ఆ బ్లౌజ్కి వచ్చిన ఆ నెట్ క్లాత్కి వచ్చిన నెక్ కూడా మనము కావాలంటే అలాగైనా కుట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా, సేమ్ దానికి చెప్పినట్టుగానే దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదులుకొని కట్ చేసుకోవాలి. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. నేను చెప్పేది మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఏదైనా ఫాల్ట్ ఉంటే క్షమించండి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు పీస్ కావాలి కాబట్టి నేనైతే ఫస్ట్గానే కట్ చేసేసి ఇలా పీస్ అయితే పెట్టుకుంటున్నాను. జాయింట్గా వేసుకోవాలి కాబట్టి మళ్ళీ దాంట్లోనే పెట్టేసుకొని మర్తేసేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్కి కూడా సేమ్ మడత లేకుండా ఇలా పెట్టుకున్న తర్వాత అయితే ఇలా పెట్టుకున్న తర్వాత అయితే 4 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదండి, ఆ హ్యాండ్స్ అయితే ఇలా కరెక్ట్గా పెట్టుకున్న దాని మీద అయితే మనం ఇలా చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా తీసుకొని ఇలా కరెక్ట్గా మడత ఉన్న వైపుకు మాత్రమే పెట్టుకోవాలి. ఓపెన్ ఉన్న వైపుకు పెట్టుకున్నారంటే హ్యాండ్స్ అనేది మధ్యలో పీసెస్ అయిపోతాయి, వేరు అయిపోతాయి. కాబట్టి మనం చూసుకొని మడత మన వైపుకున్న వైపుకే పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను సేమ్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్కి ఎలా ఎక్స్ట్రా అయితే వదులుకున్నామో క్లాత్ అనేది దీనికి కూడా హ్యాండ్స్ కూడా ఒక 1/2 ఇంచ్ పైన క్లాత్ అనేది వదులుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ అటు ఇటు క్రాస్ పోకుండా ఇటు అటు కొంచెము కచకాలు అనేది వేసుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది చక్కగా పెట్టుకోవడానికి. ఇదండి ఇటు దీనికి 4 ఫోల్డ్స్ అట్లా చూసుకోవాలి. మనము చూసుకున్నాం కదా, కరెక్ట్గా ఉంది. 2 హ్యాండ్స్ ఇది కటింగ్ అయిపోయింది, లైనింగ్ అయిపోయింది. అసలు లైనింగ్ పీస్ మన బ్లౌజ్ పీస్ 2 కటింగ్ అయిపోయాయండి. అయితే ఇక్కడి వరకు కటింగ్ అయిపోయింది కదా, దాని స్టిచ్చింగ్ కూడా మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.